హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చాం కదా! సో, అందులో డే 2 అన్నమాట. సో, ఆ రోజు మార్నింగే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే కొబ్బరికాయలుంటాయన్నమాట, కొబ్బరి చెట్లు. సో, కొబ్బరికాయలు దింపడానికి పర్సనొచ్చాడు. ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి అలా వస్తారంట. నేనైతే చూడడం ఫస్ట్ టైం అనమాట. నాకు కొంచెం ఎక్సైటింగ్‌గా అనిపించి వీడియో తీశాననమాట. సో, అక్కడ ఉండే వాళ్ళకైతే ఇది చాలా కామన్ థింగే. బట్ నాకు మాత్రం ఫస్ట్ టైం చూడడం కదా! అతను ఎంత అవలీలగా ఎక్కేసాడంటే, వామ్మో! ఏంటి బాబోయ్! ఇలా ఎక్కేస్తున్నాడు అనుకున్నాను నేను. సో, అంటే అక్కడ ఒక 10 చెట్ల వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల్లో ఎక్కడం, దిగడం కూడా అయిపోయింది. కోయడం కూడా అయిపోయిందనమాట. అంత స్పీడ్‌గా కోసేసాడు. అమ్మో! ఎంత ప్రాక్టీస్ ఉండాలి. చిన్న గ్రిప్ తప్పినా పైనుండి పడితే ఇంకేమైనా ఉందా? నాకైతే ఫుల్ భయమేసింది ఆయన పైన ఉన్నంత సేపు. సో, కిందొచ్చేసి మా మామయ్య గారు కొబ్బరికాయలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో ఏస్తున్నారనమాట. దానికి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా! అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు వీళ్ళందరూ కలిసి మంచిగా కొబ్బరికాయలన్నీ బయట నుండి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. ఎంత హెల్ప్ చేసేస్తున్నారో వాళ్ళ తాతయ్యకి. ఆ తర్వాత ఏంటంటే నేను చూస్తున్నా మధ్యలో ఏమైనా అడ్డొస్తాయి కదా! ఎలా ఎక్కుతారు? లైక్ చూస్తుంటాం కదా! కరెంట్ తీగలు ఏమైనా వస్తే మధ్యలో ఎలా ఎక్కుతారా అని చూస్తున్నా అనమాట. అది తీసేసి తాడు మళ్ళీ పెట్టేస్తున్నారు. ఆ గ్రిప్ ఎంత ఈజీగా పట్టేసుకున్నాడో ఆయన. వామ్మో! ఏంటి ఈయన ఇంత ఈజీగా ఎక్కేస్తున్నాడని నేనైతే మా ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అడిగానో, ఇదేం ప్రాక్టీస్ ఇంతలాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అలా ఎక్కుతున్నారు ఆయన అని చెప్పి. గ్రేట్ కదా! ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. మంచిగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూడడం. సో, ఇలా మా డే 2 స్టార్ట్ అయిందనమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో, ఆ రోజు మార్నింగే ఏంటంటే చల్లఘట్టం అనేసి ఘటాలు వస్తాయన్నమాట. అమ్మవారి ప్రతిరూపాలు అవి. సో, ప్రతిరోజు ఉత్సవాలు జరిగే ప్రతి 5 రోజులు వస్తూ ఉంటారంట. ఆ రోజు ఏంటంటే అమ్మవారికి గాజులు కొనడం కోసం డబ్బులు తీసుకోవడానికి వస్తారంట. అత్తయ్య ఏదో స్టోరీ చెప్పారు దానికి కూడా. సో, గాజుల కోసం ప్రతి ఇంటి నుంచి డబ్బులు తీసుకెళ్తారు అని చెప్పారనమాట. అడిగి తీసుకుంటారంట. సో, ఇక్కడ ఏంటంటే అత్తయ్య గాజుల కోసం డబ్బులిచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారనమాట. మార్నింగే వచ్చి వెళ్ళాడు ఘటాలు తీసుకొని. ఘటాలంటే సేమ్ అమ్మవారి రూపమే ఇంటికి వచ్చి దర్శనమిచ్చి వెళ్తుందన్నమాట. సో, అక్కడ అదే జరిగింది. ఒక పక్కనేమో ఇక్కడ కొబ్బరికాయలు దింపుతూ ఉన్నారు. ఒక పక్కనేమో ఘటాలు వచ్చాయి. అత్తయ్య వాళ్ళేమో ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నారు. సో, నేనైతే మార్నింగ్ అప్పుడే లేవడంతోనే ఇలా డే స్టార్ట్ అయిందనమాట. మా పిల్లలైతే కొబ్బరి బండలు కొట్టించిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళు ఫస్ట్ టైం చూడడం మంచిగా అనిపించింది. వాళ్ళు అలా ఆడుతూ ఉంటే కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చి అక్కడ వేసేసి మార్నింగ్ బ్రష్ కూడా చేయలేదు, అప్పుడే కొబ్బరి నీళ్ళు తాగడం స్టార్ట్ చేశారు వీళ్ళు. మా పెద్దోడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. ప్రతి చిన్నదానికి కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంక ఈసారి అయితే అక్కడి నుంచి రమ్మన్నా కూడా రాను. ఇన్ని రోజులు చిన్నోడై తెలియలేదు తనకి తాత హోదానంటే అంత అర్థమయ్యేది కాదు. ఫస్ట్ ఈసారి మాత్రం కొంచెం ఒక 3 ఇయర్స్ దాటాయి కదా, ఓకే అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడు. సో, అందుకనే ఈసారి వెళ్ళిన తర్వాత నుండి స్టార్ట్ చేశాడనమాట. హైదరాబాద్ వెళ్దామా అంటే ఇంకా రాడంట. అస్సలు నేను రాను అని అంటున్నాడు అనమాట. తాత హౌస్ నచ్చిందంట తనకి. ఇక్కడ ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ ఉత్సవాలన్నీ కూడా అక్కడే జరుగుతాయి. సో, ఆ ఊరు నుండే కాకుండా పక్క ఊర్ల నుండి కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారన్నమాట ఉత్సవాలు చూడడానికి. అలా వచ్చిన ప్రతిసారి మా బంధువులు ఉంటారు కదా, చుట్టుపక్కల ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారనమాట. సో, దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి వెళ్తారు. ఆ 5 days మా ఇంటికి ఎవరో ఒకరు చుట్టాలు వస్తూనే ఉంటారు. అండ్ అందులోనూ అత్తయ్య వాళ్ళ సైడ్ అండ్ మామయ్య గారి సైడ్ చాలామంది బంధువులు ఉన్నారు. సో, వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, దగ్గర పక్క ఊరే. సో, అక్క వాళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయారు. మేమేంటంటే ఇంకా మధ్యాహ్నం టైంలో బోర్ కొడుతుంది కదా, బయటికి వెళ్దాము అనుకున్నాము. ఆ టైంలో మాకు దగ్గరలోనే బీచ్ ఉంటుందన్నమాట. పేరుపాలెం బీచ్ ఉంటుంది. సో, ఒక 1 hour జర్నీ ఉంటుంది అంతే. అందుకే మేము అక్కడికి ప్లాన్ చేసుకున్నాము. అత్తయ్యని రమ్మంటే అత్తయ్యకి ఇంకా ఓపిక లేదమ్మా, నేను తర్వాత వస్తాను అన్నారు. సో, మేము మాత్రమే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దారి పొడుగుతా మాకు అక్కడ
చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుంటుందో. నాకైతే చాలా ఇష్టం. ఏదో ఇళ్ళ మధ్యలోనే చెరువులు ఉంటాయి కదా, నేను ఆంధ్రాలోనే చూడడం అలాగా. ఇళ్ళ మధ్యలో చెట్లు, పొలాలు ఉంటాయి కదా, బాగా అనిపిస్తుంది. తర్వాత మేము బీచ్కి స్టార్ట్ అయిపోయాం కదా, బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఒక 1 అవర్ జర్నీలోనే బీచ్కి వచ్చేసామన్నమాట. ఫస్ట్లో బీచ్ అంటే హ్యాపీగా అనిపించేది. నాకు స్పెషల్గా బీచ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, ఇది ఒక ఎమోషన్ లాగా అనిపిస్తుంది నాకు బీచ్ దగ్గరికి వెళ్తే. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను. వెళ్ళినంతసేపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఏమన్నా అయిద్దా ఏంటి అని భయం. నేను బాగా నమ్ముతాను నేచర్తో ఎక్కువగా ఆటలాడకూడదు అనేది. సో చాలా వీడియోలు అవి చూస్తూ ఉంటాం కదా, నాకు ఆ భయం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ సముద్రంతో ఆటలు అస్సలు ఆడకూడదని భయం నాకు. సో వాళ్ళు ఎంతసేపు ఎంజాయ్ చేస్తున్నంతసేపు భయపడుతూనే ఉన్నాను. లోతుగా వెళ్ళకండి, దూరంగా వెళ్ళకండి, ఒడ్డునే ఉండమని చెప్పి. ఆఖరికి మా హస్బెండ్ కోపం కూడా వచ్చింది. ఇంకా ఒడ్డున కూర్చొని ఆడుకోవడానిక మన లోపలికి వచ్చింది, తడవ నువ్వు ఎంజాయ్ చేయని వాళ్ళను అనేసి అన్నారు. నాకేమో ఆ వాటర్లోకి వెళ్ళేంతసేపు చిన్నపిల్లలు కదా, ఇసుక జారే కొద్దీ లోపలికి వెళ్ళిపోతారని భయం ఎక్కువ. సో అందులోనూ వీళ్ళని ఆపలేకపోతున్నాం అనమాట. మా పెద్ద బాబుకి ఏంటంటే ఇసుక, వాటర్ 2 కాంబినేషన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. అది ఎక్కడుంటే అక్కడ ఉండిపోతాడు అనమాట. ఇంట్లో నార్మల్గా తీసుకున్నా కూడా వాటర్ తెచ్చేసేసుకుని దాంట్లో ఆడేసుకుంటాడు. సో అలాంటిది రెండింటి కాంబినేషన్ చూసేసరికి వాడి ఆనందం పట్టలేకపోయాను నేను అసలు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ ఇసుకతో ఇల్లులు కట్టడం అవి చేస్తారు కదా, అదేదో చూపిస్తున్నాడు. కానీ వాడు చూసే ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు. స్కూల్లో జిమ్నాస్టిక్స్ అవి చేస్తాడనమాట, నేర్చుకుంటున్నాడు. అవన్నీ ఇక్కడ ప్రయోగిస్తున్నాడు అనమాట. కానీ తన ఆనందం చూడాలి. ఆ రోజు ఎంత బయటికి రమ్మన్నా, ఇంకా చీకటి అయిపోతుంది రానా అని ఎంతసేపు బతిమలాడినా రాలేదనమాట. అంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ అక్కడ క్రౌడ్ కూడా ఆల్మోస్ట్ 6:30, 7 అవుతుంది, చీకటి పడిపోయింది, అయినా కూడా వస్తూనే ఉన్నారు ఇంకా. సో చాలా చీకటి అయిపోయే వరకు అక్కడే ఉన్నాము. మేము 4 o'clock అలా వెళ్ళాము. మాకు ఫస్ట్ టైం అనిపించింది బెస్ట్ టైంకి వెళ్ళామని. కొంచెం చల్లగా అయిందనమాట. 4 o'clock వెళ్ళాము, 7 o'clock వరకు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. నాకు యాక్చువల్లీ బీచ్ అంటే ఒడ్డు నుంచని చూడడం కన్నా లోపలికి వెళ్ళి తడుస్తూ ఆడుకోవడం అంటేనే చాలా ఇష్టం. సో ఇంకా ఫైనల్గా నేను కూడా వెళ్ళాను అనమాట వాళ్ళతో పాటు లోపలికి. ఫస్ట్ కొంచెం సేపు భయపడ్డాను, వద్దులే ఎందుకు అని. కానీ తర్వాత అక్కడ చూసేసరికి పక్కన ఏమంటారు డ్రెస్ చేంజింగ్ రూమ్లు అవన్నీ ఉన్నాయి. ఓకే అయితే తడిచినా పర్లేదు అన్నట్టుగా వెళ్ళి అప్పుడు తడిచాను. అంతవరకు భయం వేసింది, మళ్ళీ ఇంటికి అలాగే వెళ్తే బాగోదు అట్లా అనుకున్నాను. మేము ఆల్రెడీ ప్రిపేర్డ్గానే వెళ్ళాము, వెళ్ళేటప్పుడు బట్టలు అవి తీసుకొని వెళ్ళాం. కానీ అయినా కూడా ఎందుకో చిన్న భయం ఉండేది, ఎందుకులే అక్కడ అని. బట్ తర్వాత ఓకే డ్రెస్ చేంజింగ్ రూమ్లు అవన్నీ అక్కడ అవైలబుల్గా ఉన్న తర్వాత ఓకే ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనిపించి అప్పుడు నేను లోపలికి వెళ్ళాను అనమాట. బట్ చాలా లోపలికైతే వెళ్ళలేదు. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. సో ఇక్కడైతే నేను, మా పిల్లలు, మా హస్బెండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసామనుకోవాలి. సో ఎప్పుడు స్టోర్ బిజినెస్ అంటూ ఇంట్లో తక్కువగా ఉండే మేము ఇక్కడ మా పిల్లలతో ఎంజాయ్ చేసిన సేపు అసలు టైమే తెలియలేదు. అందులోనూ బీచ్లో ఉన్నాం కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా పెద్దబాబుని చూడాలి అసలు, తన ఆనందం దొరికేస్తున్నాడు కింద, అందులో పడుకుండిపోతున్నాడు, ఆడుతున్నాడు. అసలు తన హ్యాపీనెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనేమో నేను, అంతలా ఎంజాయ్ చేశాడు. చాలా నచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాని పేరే తీస్తున్నాడు అనమాట. అమ్మ బీచ్కి వెళ్దామమ్మా అని చెప్పి. పాపం అనిపించింది, సరే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకొద్దాం వీళ్ళని అనిపించింది. ఇంకా అంతకుమించి అక్కడ ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది. ఇంకా మంచిది కాదులే అక్కడ అంతసేపు ఉండడం అని చెప్పి బయలుదేరిపోయామన్నమాట. బట్ ఎంత గట్టిగా అరిచి బెదిరించి చివరికి వాళ్ళిద్దరిని ఏడిపించాల్సి వచ్చింది. అప్పుడు కానీ వాళ్ళు బయటికి రాలేదు. నేనైతే పేరుపాలెం బీచ్కి రావడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే నేను 4th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చాను అనమాట. అప్పుడు కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడైతే నేను మా అక్క వాళ్ళతో ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చామన్నమాట.
అప్పుడు నాకు అంత భయమే వేయలేదు, మంచిగా ఆడుకున్నాను వాటర్లో, అసలు ఎలాంటి టెన్షన్ అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీతో వచ్చాను, అందులోనూ మాకు అప్పుడు పెద్ద బాబు ఒక్కడే ఉండే. సో వాళ్ళందరూ పట్టుకోవడానికి ఉన్నారన్నమాట. ఓకే, వాడికి ఏం కాదులే, సేఫ్గా ఉన్నాడు అన్న ధైర్యం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే అస్సలు ఆగట్లేదు, ఆ కెరటాలు వస్తుంటే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ వాటర్ మధ్యలోకి వెళ్ళి ఆడతానని చెప్పి ఆడటం స్టార్ట్ చేశాడు. నాకు ఇంకా చాలా భయం వేసింది. వద్దులే, ఇంకా డేంజర్ ప్లేస్ ఇది, చూసినంత ఈజీగా ఏమి ఉండదు కదా, ఎందుకులే వాటర్తో ఆటలు, పిల్లలు కదా, పొరపాటున చేయి జారినా ఏమన్నా అయినా జీవితాంతం లైఫ్ టైం బాధపడాలి, ఇలాంటి విషయాల్లో అస్సలు నేను రిస్క్ తీసుకోను అనిపించి ఇంకా వెళ్ళిపోదామని గోల చేశానన్నమాట. తర్వాత ఏంటంటే ఒడ్డు నుంచొని ఇలా ఆడుకుందాం, కావాలంటే లోపలికి మాత్రం రాను అని చెప్పాను వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీ కోపం వచ్చేసింది అనమాట, ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా రావాలా అని చెప్పి అన్నాడు. బట్ ఇట్స్ ఓకే, నా భయం నాది కదా, తనకు ఇది తనకైతే అనిపించవచ్చు తిని ఎందుకు ఇంత చేస్తుందని, కానీ ఏమో తెలియదు, నాకు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది, భయంగా ఉంటుంది. సో అందుకనే ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. కొంచెం సేపు నలుగురం ఇలా కూర్చొని ఇలా పట్టుకొని మాత్రమే ఆడుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీని ఇలా చూస్తూ ఉంటే, పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇది కదా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. సో ఇలా ఆ రోజంతా బీచ్లోనే గడిపేసాము, డే 2 అనమాట. సో మాకు అసలు టైం కూడా తెలియలేదు ఉన్నంతసేపు. 7:30 అలా అయింది. అప్పటి వరకు కూడా మేము ఇంకా బీచ్లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, చాలా టైం తీసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు అనుకున్నాం 1.5 అవర్లో మళ్ళీ వెనక్కి వచ్చేయాలి అని. బట్ అస్సలు కుదరలేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటలు ఆడుతూనే ఉన్నారు వీళ్ళని ఆపడం మా వల్ల కాలేదు. మాకు కూడా కొంచెం సేపు తర్వాత మేము అలవాటు పడిపోయాము, మాకు నచ్చేసి ఇంకా సర్లే కొంచెం సేపు ఉందామనిపించి ఉండిపోయాము. ఆ తర్వాత ఏంటంటే మేము ఇంటికి బయలుదేరిపోయాము అనమాట. ఇంటికి బయలుదేరినప్పుడు దారిలోనే మేము వెళ్ళే దారిలో పాలకొల్లు టచ్ అవుతుంది. సో పాలకొల్లో ఏంటంటే స్పెషల్ దిబ్బ రొట్టె, మాకు ఇంటి దగ్గరనే పాలకొల్లు వారి దిబ్బ రొట్టె అనేసి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్ చెప్పారు అసలు మేకింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది, ఫస్ట్ జరిగింది ఇక్కడే, ఇక్కడ ఉండే ఫేమస్ అయింది అని చెప్పాడు. అవునా, ఒకసారి ట్రై చేద్దాం అయితే ఎలా ఉంటుందో అని. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఏంటంటే నిప్పులు కూడా పైన పెట్టి చేస్తున్నారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.